ఒకసారి బుక్ తీయరండి. బుక్ 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 నాకు ఒక మంచి వాకు ఇవ్వరే. ఓయమ్మా, ఏమిటట్లా ముద్దు ముడుచుకుని కూర్చున్నావు? చూసావటే సింగి? చూస్తూనే ఉండా. 10 రోజుల నుండి అమ్మాయి గారి పరిస్థితి ఇది. మనసు మనసులో లేదు, మనిషి లోకంలో ఉండదు. తిండి తిరగదు, నిద్రపోదు. ఏమిటో చెప్పవే సింగి? అట్లా అడగవే తల్లి, చెబుతాను. ఒంటిలో పుట్టిన నలత గురించి అడుగుతుంటావంటే, మనసులో పుట్టిన మమత గురించి అడుగుతుంటావంటే ఒట్టు. మమతేనే చిన్నమ్మి, ఆ మమతేనే. మమత ఏమిటి ఆ మమత? ఇనుకోవి కూల వివరము చెప్పేదా, జరిగేది అంతా ముందుగా చెప్పేదా. వ్యాధన్నది నీకు లేనే లేదు, మనసుకు పట్టిన ప్రేమ జబ్బు. శృంగార వనముల చూసిన పురుషుడు నీ మనసపుడే దోచినాడు. 6 అడుగుల అందమైన వాడు నిన్నే చూడగా వచ్చినాడు. ముల్లోకాలకు నారాయణుడు నీతో పరిణయమే కోరినాడు. రాలుగాయి పిల్ల నీవు రాళ్లతో కొట్టించి పంపినావు. నీ వల్లనే అతడు బాధపడుచు నిన్నే తలుచుచూ ఉన్నాడు. ఆదిదేవుడు అతడే కాదా, శ్రీనివాసునిగా వచ్చినాడు. నీ పరిణయమే తప్పక జరుగు, నీ దిగులంతా తీరిపోవు. ఆకాశరాజుది జన్మమే ధన్యం, ధరణీదేవిది పుణ్యఫలము. నిత్యముగా నిజమే చెబుతా, చెప్పిన వాక్కు తప్పదు ఎప్పుడు. నీకు దైవ బలమున్నది, నరులట్టు పడితే నీకేమి కాదు నీ మనువు. ఓయమ్మ, మారు మాట్లాడక మనువు ఒప్పుకోవే తల్లి. ఏమిటే నీవనేది? ఎవరో దాన్ని పోయేవారికి ఇచ్చి పెళ్లి చేయమంటావా? గుడిసెకు గోపురానికి ముడి పెడతావా? చాలు చాలు, ఇక నువ్వు వెళ్ళు. కళ్ళర్ర చేసి కస్సు బుస్సన్న